ల్యాప్టాప్ కొనాలంటే ఈ వీడియో చూసాక మీరు పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకుంటారు. ఇంకా మొదలెడదామా? ముందు మనం ప్రాసెసర్ విషయానికి వస్తే అక్కడ i5, i7, i9 అని 3 ప్రాసెసర్లు ఉంటాయి. దాంట్లో కూడా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్స్ ఉంటాయి అండ్ హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్ కూడా ఉంటాయి. దీన్ని మీరు ఎలా గుర్తించాలి? అయితే మనం i5, i7, i9 లో చూస్తే నార్మల్ టాస్క్లు పర్ఫామ్ చేస్తే మీరు i5 తీసుకోవచ్చు. కొంచెం హెవీగా అంటే చిన్నపాటి గేమింగ్, కొంచెం ఎడిటింగ్ లాంటివి చేస్తుంటే i7 సరిపోతుంది. ఇక హై అండ్ పర్ఫార్మెన్స్ ఏదైనా సరే స్మూత్ గా హ్యాండిల్ అవ్వాలంటే i9 ప్రాసెసర్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ప్రాసెసర్ నేమ్ లో లాస్ట్ లో మనకు ఒక లెటర్ ఉంటుంది. అది U, P, G, H, HX అని ఉంటాయి. మనం బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండి చిన్న చిన్న టాస్కులు చేస్తుంటే U, P ఇలాంటి ప్రాసెసర్ తీసుకోవచ్చు. లేదా హై టాస్కులు పర్ఫామ్ చేస్తూ వీడియో ఎడిటింగ్, గేమింగ్ లాంటివి చేస్తుంటే H లేదా HX లెటర్ ఉన్న ప్రాసెసర్స్ తీసుకోండి. ఇక ర్యామ్ విషయానికి వస్తే AI జనరేషన్ కాబట్టి మినిమం 16 GB ర్యామ్ ఉండేలా చూసుకోండి. అండ్ అది DDR4 అయితే బాగుంటుంది, DDR5 అయితే ఇంకా బెటర్. అండ్ స్టోరేజ్ మాత్రం SATA అస్సలొద్దు, మినిమం NVMe SSD ఉండేలా చూసుకోండి. మినిమం ఇది 512 GB ఉండేలా చూసుకోండి, లేదంటే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఇక గేమింగ్ అండ్ ఎడిటింగ్ ఇవేమేం చేసేది అన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉండేలా చూసుకోండి. మినిమం ఇది RTX 3000 సిరీస్ కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. చిన్న చిన్న టాస్క్ల కోసం ఇంటెల్ యొక్క ఇరిసెక్సీ గ్రాఫిక్స్ కూడా ఓకే. ఇక మెయిన్ కీ పాయింట్ వచ్చేసి ప్రాసెసర్ యొక్క జనరేషన్. ఇది మినిమం 10th జనరేషన్ ఉండేలా చూసుకోండి. అది ఓల్డ్ ఆర్ సెకండ్ హ్యాండ్ అయితే. అయినా ఓల్డ్ ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు మీరు HX ఉన్న ల్యాప్టాప్ తీసుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇక మాకు బడ్జెట్ తో సంబంధమే లేదు భయ్యా అన్నప్పుడు ట్రై టు గెట్ అట్లీస్ట్ 13th ఆర్ 14th జనరేషన్ ప్రాసెసర్స్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. లాంగ్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి.